భగవద్గీత యథాతథము అధ్యాయం 10 భగవద్విభూతి 4-5 శ్లోకాలు. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవా పృథగ్విదా. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. బైబిల్లో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. ఈరోజు భగవంతుడు మన లోపల కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి మనము పాటించవలసినటువంటి గుణాల గురించి భగవంతుడు మనం బోధిస్తున్నారు. మన లోపల కృష్ణ చైతన్యం అసలు ఉందా లేదా, దేనితో మనం కొలమానం ఏంటి? ప్రతిదానికి బీపీ మిషన్ ఉంటుంది, షుగర్కు షుగర్ మిషన్ ఉంటుంది, ప్రతిదానికి ప్రతి పార్ట్కు జ్వరానికి అంటే టెంపరేచర్ మిషన్ ఉంటుంది. మరి మన కృష్ణ చైతన్యానికి కూడా మిషన్ ఉందా లేదా? కృష్ణ చైతన్యాన్ని కూడా మెజర్ చేయొచ్చు అన్నట్టు. దేంతో? భగవంతుడు బోధించినటువంటి గుణాలు మనకు ఉన్నాయా లేదా? దైవీ గుణాలు. ఈ గుణాలన్నీ ఎవరిని క్రియేట్ చేశారు? భగవంతుడే క్రియేట్ చేశాడు. సో దేని కొరకు? మనందరం తిరిగి భగవద్ధాం వెళ్ళడానికి. సో కాబట్టి ఈరోజు ఈ 19 గుణాలు నిజమైనటువంటి జ్ఞానం. ఈ గుణాల గురించి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఈ గుణాల గురించి ఎవరైతే బోధిస్తలేరో అది అజ్ఞానం. చూద్దాం మనం. 19. నంబర్ 1 బుద్ధి, 2 జ్ఞానము, 3 సంశయము, 4 భ్రాంతి రాహిత్యము, 5 క్షమాగుణము, 6 సత్యము, 7 ఇంద్రియ నిగ్రహము, 8 మనస్సు యొక్క నిగ్రహము, 9 సుఖ దుఃఖములు, 10 జనన మరణములు, 11 భయము, 12 భయరాహిత్యము, 13 అహింస, 14 సమత్వము, 15 తృప్తి, 16 తపస్సు, 17 దానము, 18 కీర్తి, 19 అపకీర్తి. మున్నగు జీవుల వివిధ గుణములన్నీ కూడా భగవంతుడి చేతనే సృజింపబడినవి. సో నిజమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన గుణములు. మరి నిజమైన జ్ఞానం అంటే ఏంటి? మనం ఈ భాష్యంలో చూద్దాం ఒక్కొక్కటిగా. సో బుద్ధి అంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికం అనేది భేదాన్ని, రెండిటి యొక్క వివరణని తెలియపరిచేదే బుద్ధి, ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. లేదు ప్రభుజీ, భౌతిక చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి, చాలా సంపాదిస్తాడు, చాలా ఇది చేస్తాడు, కానీ మనకు భౌతికమేది ఆధ్యాత్మికమేది, నా జీవితానికి కావాల్సింది భౌతికమా ఆధ్యాత్మికమా అనేది తెలియపరిచేది, దాన్ని ఆ రెండింటిని విశ్లేషించేది సరే ఈ యొక్క మన విషయాలంటే ఈ భౌతిక విషయాలను మనకు సరి అయిన విధంగా మనకైతే తెలియపరుస్తుందో అది బుద్ధి. అంటే భౌతిక ఆధ్యాత్మిక భేదాలను తెలియపరిచేది జ్ఞానం. బుద్ధేమో డీటెయిల్, దాని గురించి ఏంటంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా
హ్మ్. సరియైన దృక్పథంతో రాంగ్ డైరెక్షన్ గాకుండా సరియైన మార్గంలో తప్పుదోవ పట్టించకుండా మనకి ఏదైతే గైడ్ చేస్తుందో, ఆ శక్తికి సంబంధించింది బుద్ధి. జ్ఞానం అనేది మనం మెటీరియల్ నాలెడ్జ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ ఇవి గాదు. మనకు భౌతికము అంటే ఈ దేహానికి సంబంధించింది, జడ పదార్థానికి సంబంధించింది, జీవ పదార్థము అంటే ఆధ్యాత్మికము, ఆత్మ గురించి తెలియపరిచేదే నిజమైనటువంటి జ్ఞానము. కానీ మనకి ఈ రోజుల్లో యూనివర్సిటీస్‌లో ఈ నిజమైన జ్ఞానాన్ని బోధించట్లేదు. ఎందుకు బోధిస్తలేరు అంటే, అక్కడ ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము లేదు. దేహానికి అంటే భౌతికానికి, ఆధ్యాత్మికానికి వివరించేటువంటి డిపార్ట్‌మెంట్స్ లేవు. ఆత్మ గురించి, పరమాత్మ గురించి దాన్ని జెప్తే సెక్యులర్ అంటారు. దాని గురించి వివరించేటువంటి డిపార్ట్‌మెంట్స్ గాని, ప్రొఫెసర్స్ గాని లేరు. కాబట్టి నేటి విశ్వవిద్యాలయాల్లో మన పిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానము దొరకడం లేదు. కానీ భౌతిక జ్ఞానం దొరుకుతుంది. ఆ భౌతిక జ్ఞానంతో వాళ్ళు దేహాన్ని పోషించడాని కొరకు చదువు వస్తుంది గానీ, నిజమైనటువంటి నా సంస్కారం రావట్లేదు. నిజమైనటువంటి జీవిత ఉద్ధరణకు సంబంధించినటువంటి జ్ఞానం రావడం లేదు. జ్ఞానం అన్నప్పుడు మనకు ఆచార్యులు చెప్తున్నారు. గీత అనే జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము. గీత ద్వారా మాత్రమే భగవద్గీత ద్వారా మాత్రమే మనము ఉద్ధరింపబడతాము. మానవ జన్మ తిరిగి పునర్జన్మ రాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి కేవలము ఈ భగవద్గీత జ్ఞానమే మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ అసమ్మోహ అదేంటంటే సంశయము మరియు భ్రాంతి నుండి మనము విముక్తి పొందాలి. భ్రాంతి అంటే నేను దేహము, ఈ దేహపరమైనటువంటి సంబంధాలు శాశ్వతమని మనము జీవిస్తా ఉంటాము. సంశయంలో మనం ఏది కరెక్టో, ఏది నిజమైన జీవితము, ఏది ఆహ్, అసత్యమైనటువంటి జీవితమో మనం తెలుసుకోకుండా జీవిస్తా ఉంటాం. ఎప్పుడైతే ఈ భ్రాంతి లేదు లేదు నేను ఈ దేహము తాత్కాలికము. ఈ దేహముతో నేను శాశ్వతమైనటువంటి దేహాన్ని, శాశ్వత లోకాన్ని పొందాలి అని ఏదైతే జ్ఞానం ఉంటుందో, అదే భ్రాంతి నుండి విముక్తి. తర్వాత మానవుడు ఈ సందేహాల నుండి సందేహాలంటే కొందరు దేహం తర్వాత ఇంకేమీ ఉండదు. శూన్యం ఇంకేముంది మనం ఈ దేహమే మనకు లాస్ట్ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళకి తోచిన విధంగా కల్పన చేస్తా ఉంటారు. సో, కాబట్టి దాని ద్వారా మనము నిజమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోలేము. ఈ సందేహాలను ఎప్పుడు విడిచిపెట్టగలుగుతాము? ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు సందేహ రహితమవుతాము. భ్రాంతి రహితులము కాగలుగుతాము. సో, కాబట్టి దేన్ని గూడా మనము చాలామంది వాళ్ళు జెప్పారు, వీళ్ళు జెప్పారని జెప్పేసి మనము యాక్సెప్ట్ జేస్తా ఉంటాము. అటువంటి గుడ్డి నమ్మకాల్ని పాటించకండి. భగవంతుడు చెప్తున్నాడు సాధు శాస్త్ర గురువు. సాధువులేం చెప్తారు? శాస్త్రాన్ని. గురువేం జెప్తాడు? శాస్త్రాన్ని. టాలీ జేయండి. అప్పుడు విశ్వసించి ఆ మార్గంలో ప్రయాణం చేయండి. ఆ ప్రయాణంలో మనకు జెప్తున్నారు క్షమ. క్షమాగుణం అనేది మనకు చాలా చాలా ముఖ్యమైంది. క్షమాగుణము లేకుంటే మనం ఉద్ధరింపబడలేము. ఎందుకు అంటే మనకు శత్రుత్వం పెరుగుతుంది. ఎవరి దగ్గరైతే క్షమాగుణం ఉండదో వాళ్ళకు ఊరంతా శత్రువులే. వాళ్ళకు మన బంధువులు మన ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులే. భార్యాభర్తలు కూడా శత్రువులైపోయారు. డైవోర్స్‌కు కారణం ముఖ్యంగా ఈ గుణాలు లేకపోవడమే. ఎవరి లోపలైతే ఈ గుణాలుంటాయో స్పెషల్‌గా మన అమ్మాయిలు ఈ ఈ యొక్క లెక్చర్ ఖచ్చితంగా పెళ్లి గాని అమ్మాయిలు, అబ్బాయిలు తప్పకుండా వినండి. మీ లైఫ్ సక్సెస్. లైఫ్ పార్ట్నర్‌తో ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా జీవించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఇది క్షమ అనేది చాలా 100% డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని క్షమించండి. ఎలా? స్పెషల్‌గా మాతాజీలైతే ద్రౌపదిలాగా ఉండాలి. ద్రౌపది ఎంత అందుగురించే కృష్ణుడు తన నామాన్ని ద్రౌపదికిచ్చాడు. కృష్ణ అని పిలుస్తాడు. ఒక పేరు ద్రౌపది. ఎందుకు? తన కడుపు ఆ! గర్భంలో మోసి కన్నటువంటి 5గురు పుత్రుల్ని చంపినటువంటి అశ్వత్థామని క్షమించేస్తుంది. వదిలేయి.
అని చెప్పేసి కృష్ణుని వేడుకుంటుంది, అర్జునుని వేడుకుంటుంది. వదిలేయండి అని చెప్పేసి. ద్రౌపది చెప్పింది కాబట్టి వదిలేస్తారు. తర్వాత ఒక్కసారి దుర్మార్గులు అంత ఈజీగా వాళ్ళ గుణాల్ని మార్చుకోరు. మళ్ళీ సరే వాళ్ళకి ఇంకా లాస్ట్‌కి వీళ్ళే ఉండే. ఇంకా ఫైనల్‌గా ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని కూడా వాడెంత దుర్మార్గుడు. గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంహరించడానికి వెళ్తాడు. కానీ భగవంతుడు పరమ రక్షకుడాయన. భక్త రక్షకుడాయన. సో, భక్తులు పిలవకున్నా గూడా రక్షించేటువంటి భగవంతుడు. అఫ్‌కోర్స్ భక్తులెప్పుడు భగవంతుడి శరణాగతులు. ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా హే కృష్ణ అంటారు. కృష్ణుడు ఇమ్మీడియేట్‌గా రక్షిస్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అప్పుడు గూడా ద్రౌపది క్షమించమంటది. వదిలేస్తుంది. సో, కాబట్టి క్షమ అనేది ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఒక్క క్షమాగుణంతో వాళ్ళ కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు అజాత శత్రువులుగా మారిపోతారు. ఎవరికైతే అజాత శత్రువు ఉంటారో వాళ్ళే భగవద్ధామం వైకుంఠం వారి గోలోకం వెళ్ళడానికి వాళ్ళు అర్హులవుతారు. కాబట్టి ఇక్కడ సహనము, క్షమాగుణములను మనం అభ్యసించాలి. కాబట్టి చిన్న చిన్న దానికి వాళ్ళ మీద కక్ష పట్టుకుంటారు. నేను క్షమించాను ప్రభుజీ అంటారు. అరే అమ్మ కొంచెం ఫర్‌గివ్ చెయ్యు. నేను అలా చేయను. ప్రభుజీ కొంచెం దాన్నేమంటారు పట్టు విడుపులు కొంచెం ఓకే. అంటే లేదు ప్రభుజీ భార్యాభర్తలు మీరు మాతయ్యకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ప్రభుజీకి సపోర్ట్ చేయరు. లేకపోతే మేము మా బ్రదర్‌కి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. అస్సలు ఒప్పుకోరన్నట్టు. సో, ఒకసారి ఇలానే జరిగిందన్నట్టు. గుర్తుపెట్టు క్షమ అనేది. మన భక్తుడి వల్ల అమ్మ చనిపోయింది. అక్కడ అన్నతమ్ముళ్ళ మధ్య వైర్యము. సో, దాంట్లో కుల పెద్దలు ఇన్వాల్వ్ అయ్యిండ్రు. చనిపోయింది. వాళ్ళు శవాన్ని తీయనీయట్లేదు. వాళ్ళు ఈగో పట్టినారు. మన భక్తుడు ఈయన కూడా ఈగోలో పట్టుకున్నాడు. ఇంక నేను ఈయన తరపు నుంచి వాళ్ళ అన్నకు, వాళ్ళ సంఘానికి వెళ్ళి క్షమించండి ప్రభుజీ. ఏదో మన్నించండి. కార్యం కంప్లీట్ చేద్దాం ప్రభుజీ అని వాళ్ళని చేతులెత్తి దండం పెడితే, అరెరే! గురువుగారు మీరు దండం పెడతారు. పోనీ ప్రభు మళ్ళీ నేను ఆయనకి రిక్వెస్ట్ చేశాను. ప్రభుజీ కార్యం కంప్లీట్ చేయండి. హైదరాబాద్ నుంచి వచ్చినాను. తల్లిని అలా పెట్టుకోవద్దు. తర్వాత మాట్లాడుకోండి అని. ప్రభుజీ నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన వాళ్ళకప్పుడు ఓకే ప్రభుజీ, సారీ ప్రభుజీ ఏదో తర్వాత చూద్దామని ఆయన వాళ్ళకంటే అప్పుడు ఆ కార్యం నడిచింది. మన నిజామాబాద్‌లో భక్తులు కొంతమంది ఉన్నారు. బలరామకృష్ణ ప్రభుజీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్‌లో బలరామకృష్ణ ప్రభుజీ ఒక్కడే ఉన్నాడని మనం ఉండాలి ప్రభుజీ. సో, బెండ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి మనం దానికి. నేను రిజిడ్‌గా ఒక రాడ్ లాగా, ఐరన్ రాడ్ లాగా ఉండకూడదన్నట్టు. ఇక్కడ క్షమ అనేది ఓకే. మనందరికీ లైఫ్‌లో సక్సెస్ వైఫ్ అంటే ఎక్కడ కూడా ఈగోయిస్టిక్ వెళ్ళకూడదు. అక్కడ మనకు ప్రాబ్లమ్ వస్తదన్నట్టు. తర్వాత ఇంకా మనకు సత్యం. దీన్ని అభ్యసించాల. క్షమ ఇట్లా ఎంతోమంది భక్తుల చరిత్రని మనం వింటూ, మనకు నిజంగా అగ్ని పరీక్ష వస్తుంది. ఇక్కడ నేను క్షమించాలా? రిజిడ్‌గా ఉండాలా? ఎలా ఉండాలని. నేను నా వైఫ్ దగ్గర నేనెందుకు వదిలేయి ప్రభు. వైఫ్ అనే దేహాన్ని స్త్రీలాగా చూస్తున్నాం. బట్ షీ ఈస్ ఆల్సో సోల్ ప్రభుజీ. అంటే ఇన్‌సైడ్ హర్ పరమాత్మ ఉన్నాడు, ఆత్మ ఉన్నది ప్రభుజీ. సో, యూ మస్ట్ సీ దట్ పరమాత్మ ఓకే. సమ్‌టైమ్స్ ఆమె తప్పు కూడా లేదు. కానీ తన యాంగిల్‌లో నేను రైట్ అనుకుంటుంది. ఓకే. లెట్ అస్ కాంప్రమైజ్ ఫర్ అవర్ లైఫ్. కంటిన్యూయేషన్ ఆఫ్ లైఫ్. అర్థమైందా? ఇలా ఎన్నో లీలలు సమయం సరిపోదు కాబట్టి సో, ఒకసారి ట్రైన్‌లో గూడా వెళ్తా ఉన్నారంట. ఇద్దరు మన ప్రభుజీ చెప్తే గౌరవ ప్రభు బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్తే ఇద్దరు కలిసి ఫైట్ చేస్తా చాలా రద్దీగా ఉందంట. ఒకడు సీట్ ఆపుకున్నాడు. ఇద్దరు కలిసి మేరా అని చెప్పేసి ఎవడు కూర్చోలేదంట. నిలబడి ఫైట్ చేస్తూ నెక్స్ట్ డెస్టినేషన్ రాకముందే ఒక స్టేషన్, 2 స్టేషన్ ముందే ఇద్దరు కాళ్ళను పట్టుకొని ఇద్దరు దూకేసారు. ట్రైన్ కిందకి దిగేసారంట. ఆ సీటు అనుభవించలే. ప్లాట్‌ఫార్మ్ మీద కూడా కొట్లాడుతుర్రంట వాళ్ళు. సీటు మాత్రం అనుభవించలే. వేరే వాడు అనుభవిస్తా ఉన్నాడు. చూడండి. ఎవడు కూర్చోలేదు. ఇద్దరు ఆఫ్టర్ ఆల్ సీట్ కొరకు. సో, కూడా ఏం ఫాయిదా వచ్చింది? మనం కూడా అట్లనే ఫైట్ చేస్తా ఉంటాం అప్పుడప్పుడు. సమ్‌టైమ్స్. మన భక్తులు కూడా చేస్తా ఉంటారు. మళ్ళీ ఎందుకు చేస్తారో తెలీదు. ఏమంటారు గోవిందరాం ప్రభుజీ చేయాలంటారా? ఓకే. తర్వాత సత్యం. సత్యం అంటే ఇతరుల లాభం కొరకు వాస్తవ విషయాలను యథాతథంగా తెలియజేయవలెను. సత్యములను ఎప్పుడూ తప్పుగా ప్రదర్శింపరాదు. ఇతరులకు ప్రియమైనట్టే సత్యమనే పలుకుట సాంఘిక మర్యాద అయినను వాస్తవముగా అది సత్యం కాదు. కావున ఇతరులందరూ సత్యమును అవగాహన చేసుకున్నట్టుగా ఖచ్చితంగా పలకవలెను. దొంగని దొంగయని పలికి జనులను హెచ్చరించినచో అది సత్యము కాగలదు. కొన్ని మార్లు సత్యం అప్రియమైనను ఎవరు దానిని పలుకుట మానరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను
యథాతథముగా ప్రదర్శింపవలనని సత్యసంధత కోరును. అదే సత్యమునగల నిర్వచనం. ఇది చాలా సార్లు మన సత్యాన్ని పలకం. అబద్ధం చెప్తాం. చాలా సార్లు. ఇక బయట వాళ్ళైతే నోరిప్పితే చాలా అబద్ధాలుంటాయి. భక్తులు కూడా ఇవాళ రేపు చాలా సార్లు అబద్ధాలు మాట్లాడుతా ఉంటారు. అది నిజంగా కృష్ణ చైతన్యానికి కొన్నిసార్లు ప్రభుపాద్ ఈ విషయంలో చెప్తారు. బిజినెస్ మెన్‌లు వాళ్ళు రూ. 10 కొనుక్కొచ్చి రూ. 10కి అమ్మితే లాభం లేదు. వాళ్ళు వాళ్ళ ఖర్చులన్నీ తీసి అమ్మాల. కానీ ఏమంటారు? "ఏం లేదండి. లాభమే లేదండి. ఎంతకు తెచ్చినామో అంతకు అమ్ముతున్నాము. లేదంటే కొంచెం ఏదో అంటారు తప్ప" తప్పదిగ. ఆ బిజినెస్‌లో వాళ్ళు ప్రభుపాద్ అంటారు. ఓకే. ఆ బిజినెస్‌లో అందు గురించి నెక్స్ట్ వస్తది. అలా బిజినెస్ చేసి ఏం జేయాలి? అంటే అట్లనే అందరిని మోసం చేయమని గాదు. కొంచెం ఏదో వాళ్ళు చెప్పాల్సొస్తది. కానీ ఉన్నదానికి డబుల్ తీసుకుంటూ లేదండి ఇంతే అని అనకూడదు. కానీ మన భక్తులు కూడా చాలా సార్లు మనం భక్తియుక్త సేవ మనకేదో వచ్చినప్పుడు అబద్ధమాడి ఏదో జేస్తా ఉంటాం. సో, తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతా ఉంటాం. సో, ఇది సేవకు అబద్ధం ఆడితే చాలా అపరాధం. ఫ్యాక్ట్ చెప్పండి. ప్రభుజీ నేను చేయలేకపోతున్నాను ఇది కారణం. ప్రభుజీ నేను వెళ్ళలేకపోతున్నా ఇది కారణం. నేను రాలేకపోతున్నా ఇదే కారణం. సో, కృష్ణుడికి తెలుసు గదా! సపోజ్ మనం గురువుగారికి అబద్ధం జెప్తున్నాం. ఇంకో భక్తుడికి అబద్ధం జెప్తున్నాం. ఇన్‌సైడ్ పరమాత్మ ఈస్ దేర్. అండ్ అరే మురక్ నువ్వు భక్తిలో గూడా నువ్వు అబద్ధం ఆడితే ఇంక నువ్వు సాధించేదేముంటది? భగవద్గీత అంత చక్కగా విన్నావు. మళ్ళీ నోరిప్పితే అబద్ధాలు మాట్లాడుతున్నావు. వేస్ట్. యువర్ భక్తి ఈజ్ వేస్ట్. నువ్వు ఎప్పటికి ఇంకా నువ్వు బాగుపడతావని భగవంతుడు ఇన్‌సైడ్ నుంచి ఆయన గైడ్ చేస్తాడు. సిగ్నల్ "అరేయ్! మాట్లాడొద్దు" అని జెప్పేసి. తర్వాత దమ అంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియాలను అనవసరంగా ఉపయోగించకండి. ఇంద్రియాల తృప్తి కొరకు ఇంద్రియాలను ఉపయోగించకండి. ఇంద్రియార్థాలను ఆ! ఆ ఇంద్రియార్థాల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి కొరకు ఇంద్రియాలను ఉపయోగించకండి. కేవలము భగవంతుడి యొక్క కోరికలు నెరవేర్చడానికి భగవద్ ఆదేశాల కొరకు మాత్రమే ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగించండి. దీనికి ప్రభుపాద వారు చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటి? తాబేలు. తాబేలుని మనందరం చూస్తా ఉంటాము. అది అప్పుడప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు ఇలా బయటకు తీసి మంచిగా ఇలా ఈత కొడుతూ వెళ్తుంటది. దేనికి? తనకు అవసరం ఉన్నంత సేపు 2 కాళ్ళు, 2 చేతులు, తల గూడా బయటకు తీస్తది. సో, సపోజ్ తనకు కడుపు నిండిందనుకోండి. హాయిగా యాజ్ ఇఫ్ కాళ్ళు, చేతులు, తల లేదన్నట్టుగా లోపలికి పెట్టుకొని హాయిగా పడుకుంటదన్నట్టు. సెక్యూర్. దాని యొక్క వీపు మీద ఎంత కొట్టినా ఏమీ గాదు. అదే దాని యొక్క చేతులు, తల చాలా డెలికేట్ ఉంటది. ఇలా కొంచెం కొడితే దానికి చాలా ఇదవుతది. మంచి హాయిగా లోపలికి దాచుకుంటది. ఇంద్రియాలు ఇంక బయటకు తీయదు. అలానే ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మనం భగవంతుడి సేవకు మాత్రమే మన ఇంద్రియాలను ఎక్స్‌టెండ్ జేయండి. భగవత్ సేవ లేదు అంటే ఇంద్రియాలు లోపలికి ముడుచుకోండి. అరే! ప్రభుజీ దాన్ని ఎలా అర్థం జేసుకోవచ్చు? సో, నేను ఎట్లయితే తాబేలు భోజనాని కొరకు నీళ్ళల్లా క్రిమి కీటకాలు తినడానికి వాడుతుందో, మన ఇంద్రియాల్ని గూడా సపోజ్ మనందరం ఉద్యోగం జేస్తున్నాము. ఫ్యామిలీని పోషించడానికి. ఎంతవరకు నా ఫ్యామిలీకి డే టు డే ఆర్ మంత్లీ ఎంత కావాలో దాని కొరకు నేను సంపాదిస్తే మోర్ దాన్ సఫిషియంట్. దానికంటే ఎక్స్‌ట్రా ఇంకా నాకవసరం లేదు. ఎలాగైతే ఇప్పుడు నేను నా డ్యూటీ జేస్తున్నాను. రోజుకు 8 అవర్స్ డ్యూటీ జేస్తే నాకు సఫిషియంట్‌గా ఫ్యామిలీని పోషించడానికి సరిపోతుందనుకోండి. ఇమ్మీడియేట్‌గా నా డ్యూటీ తర్వాత నా యొక్క ఎక్స్‌టెన్షన్ ఫర్ మెటీరియల్ వర్క్స్ అంటే భౌతికమైనటువంటి కర్మల కొరకు నా ఇంద్రియాలు ముడుచుకోవాలి. అప్పుడు దేని కొరకు? నా ఇంద్రియాలు కంప్లీట్‌గా స్పిరిచువలైజ్డ్ అవ్వాలి. ఇదే ఇంద్రియాలు ఆధ్యాత్మిక కార్యానికి అవి మారిపోవాలి. ఎట్లయితే మనం చూస్తా ఉండే చిన్నప్పుడు నాటకాలల్ల అదే పర్సన్ లైక్ సినిమాలో కూడా డబుల్, ట్రిపుల్ రోల్. అదే హీరో హీరోలాగొస్తాడు. తర్వాత అన్నతమ్ముళ్ళ ఇంకొకతను క్రిమినల్ లాగానో ఇంకా వేరే విధంగా. సో, అక్కడ షూటింగ్ జరుగుతది. ఈ గెటప్ మార్చేసి ఇంకో సెటప్‌లో ఆయన దొంగలాగా యాక్ట్ చేస్తాడు. ఇంకో దగ్గర రాజులాగా యాక్ట్ చేయొచ్చు. సేమ్ పర్సన్. డ్రెస్ మారిపోయింది. అక్కడ మాట, తర్వాత ఆ బిహేవియర్ అంతా మారిపోయింది. అలానే మా ఆఫీస్‌లో ఒక ప్రభు చెప్తుండే. ప్రభుజీ నేను ఆఫీస్‌లో వేరు, ఇంట్లో చాలా వాళ్ళ అమ్మాయితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఇంట్లో నా బిహేవియర్ అంతా డిఫరెంట్ ఉంటది. చిన్న పాపలాగాతో అట్లనే బిహేవ్ చేస్తాను. ఇప్పుడు మనకు ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. బిహేవియర్ అన్నప్పుడు సో, జడ్జి గారు ఉంటారు కోర్ట్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ ఇంటికొస్తే వాళ్ళ మనవడిని
తన మనవడికి గుర్రంలాగా అయిపోయి, సో, తన మనవడిని ఎక్కించుకొని మనవడు చిన్నోడు. హాయ్! హాయ్! హార్స్ అని చెప్పేసి ఆడుతా ఉంటాడు. అక్కడ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎంత పవర్‌ఫుల్ ఉంటాడు. ఆయన, ఆయన డిసిషన్ ఇక్కడొచ్చి మనవడి దగ్గర మనవడి యొక్క ఆదేశాలను పాటిస్తాడు. అంటే అది కేవలం మనవడి మీద ఉన్నటువంటి మమకారము. కాబట్టి మన ఇంద్రియాలను దయచేసి ఎక్స్‌టెన్షన్ అనేది దేహ పోషణ కొరకు, ఇంటికి రాగానే భగవంతుని సేవించడానికి కొరకు ఇంద్రియాలు, కర్ణములు అనే ఇంద్రియాలు భగవంతుని యొక్క శ్రవణం చేయడానికి. ఆఫీస్‌లో భౌతిక శ్రవణానికి ఉపయోగించాలి. ఇంటికి రాగానే క్లోజ్ వైండ్ అప్ చేయండి. మరి ఎంతమంది చేస్తారో చూసుకోండి. కాబట్టి ఈ ఇంద్రియాలను అనవసరంగా ఉపయోగించకండి. సో, ఇంద్రియాలే మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకాలవుతాయి ఇంద్రియాలు. ఇంకా మనం 24 అవర్స్ దాని కొరకు ఉపయోగిస్తే మానవుడు అనవసరమైన ఆలోచనని, మనస్సును గూడా నిరోధించాలి. తర్వాత క్షమ. ధనార్జనను గురించిన ఆలోచన లేనిదే మానవుడు కాలమును గడపరాదు. అది ఆలోచనా శక్తిని దుర్వినియోగపరచుటే కాగలదు. అట్టి ఆలోచనా శక్తిని మానవ జన్మ ముఖ్య లక్ష్యమును తెలుసుకొనుటకు మరియు దానిని ప్రామాణికంగా ప్రచారం చేయుటకు ఉపయోగించవలెను. సో, మన యొక్క ఆలోచన విధానాన్ని, మన మనస్సుని, బుద్ధిని కేవలం పొద్దున ఒక లీల చెప్పినా అనుకుంటా. మొత్తం ప్రపంచం యొక్క పొద్దున నిననం. ప్రపంచంలోనే ఉత్తమ ధనవంతుడయితాడు. చాలా గొప్ప ధనవంతుడు. ఏ రోజైతే ఇంకా సుఖాన్ని అనుభవించాలనుకుంటాడో, ఆ రోజే ఆత్మ ఆ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మన నుంచి కూడా ఎప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందో మనకెవ్వరికీ తెలియదు. కాబట్టి ధనార్జననే లక్ష్యంగా పెట్టుకోకండి. అది భౌతిక ధనార్జన గాకుండా ఆధ్యాత్మికమైనటి సంపత్తి, భగవద్భక్తిని ఆ! చేయడమే నిజమైనటువంటి కార్యంగా భావించి జీవితాన్ని కొనసాగించండి. దాంట్లో ముఖ్యంగా ఏమంటాడు? ప్రామాణికంగా ప్రామాణిక ప్రచారం కృష్ణ చైతన్య ప్రచారానికి మన ఇంద్రియాలను ఉపయోగించండి. అది మనకు ఉత్తమమైనటువంటి లాభాన్ని ప్రసాదిస్తుంది. శాస్త్రములందు నిష్ణాతులు, సాధువులు, ఆధ్యాత్మిక ఆచార్యులు మరియు ఆలోచనా శక్తి యందు పరిణితి చెందిన వారి సాంగత్యం చే అట్టి ఆలోచనా శక్తిని మానవుడు పెంపొందించుకొనవలెను. సో, మన యొక్క ఆలోచన విధానాన్ని డెవలప్ జేసుకోవాలంటే, మనం ఎవరి సాంగత్యం తీసుకోవాలా? సాధువులు, శాస్త్రములందు నిష్ణాతులు అంటే ఎక్స్‌పర్ట్స్, తత్వజ్ఞులు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు సాధువులు, మరి ఆధ్యాత్మిక ఆచార్యులు. అదే పొద్దున మనకి ఇదే సబ్జెక్ట్ మీద వచ్చింది. 3 రకాలైనటువంటి భక్తులు. కనిష్ట, మధ్యమ, ఉత్తమాధికారులు. కాబట్టి మనం ఎవరి సాంగత్యం తీసుకోవాలా? ఉత్తమాధికారులు. ఉత్తమాధికారులు అంటే దే విల్ బి ఎక్స్‌పర్ట్ ఇన్ ఆహ్, ఆహ్, డివోషనల్ నాలెడ్జ్, భగవంతుడి యొక్క జ్ఞానం పట్ల వాళ్ళకు ఎక్స్‌పర్టిజం ఉంటుంది. సో, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకొని జీవితాన్ని, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చెప్తున్నారు. తర్వాత కృష్ణ చైతన్య జ్ఞానంకు సంబంధించిన విజ్ఞానమును అలవరుచుకొనుటకు అనుకూలమైన దాని యందే నిజమైన సుఖం గురించి, సుఖ దుఃఖాల గురించి, మన యొక్క నిజమైన సుఖము లేకుంటే ఆనందము దేంట్లో ఉంటుందంటే, కృష్ణ చైతన్య జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానము ద్వారా, జ్ఞానం ప్రకారము మన జీవితాన్ని కొనసాగించినప్పుడు నిజమైనటువంటి సుఖము లేదా ఆనందాన్ని పొందగలుగుతాము. అలా కాకుండా కృష్ణ చైతన్యం అలవరుచుకొనుటకు ప్రతికూలమైనది ఏది కూడా కృష్ణ చైతన్యానికి విరుద్ధమైంది బాధకరము మరియు దుఃఖకరము. సో, కాబట్టి ఈరోజు మ్యారేజ్‌కి వెళ్ళాము. అక్కడ మంచి కీర్తన జరిగింది. మంచి ప్రసాదం. సో, కొంతమంది వేరే వాళ్ళ కొరకు అప్రసాదం గూడా ఉండే. కానీ మనకు భక్తులకు నిజమైన సుఖాన్నిచ్చేది ప్రసాదము, కీర్తన, భక్తుల యొక్క సంఘము, భక్తుల మధ్యలో చర్చ అద్భుతంగా అది నిజమైనటువంటి ఆనందాన్నిస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్యం యొక్క అభివృద్ధికి అనుకూలమైన దానిని అంగీకరించాలి. ప్రతికూలమైన దానిని వర్జించాలి. సో, కాబట్టి రూప గోస్వాముల వారు కూడా చెప్తారు ఇది. మనకు భక్తికి అనుకూలమైన దాన్ని మనము తీసుకోవాలి. ప్రతికూలమైన దాన్ని మనం వదిలిపెట్టాలి. సో, ప్రతికూలమైనవి, అనుకూలమైనవి ఉపదేశామృతంలో మనకు ఆహ్, చాలా చక్కగా వివరించడం జరిగింది. అంత డీప్‌గా వెళ్తే మనకు సబ్జెక్ట్ కవర్ కాదు కాబట్టి చూద్దాం మనం ముందుకెళ్దాం. తర్వాత
భవ అంటే జన్మము అనునే దేహమునకు సంబంధించినది అని అవగతం చేసుకున్నాడు. ఆత్మకు సంబంధించినంత వరకు అట్టి జననము గాని, మరణం గాని లేదని మనకు భగవద్గీతలో చెప్పారు. ఆత్మకు నా జన్మము లేదు, నా మరణము లేదు. ఈ దేహానికి మాత్రమే జన్మం ఉంది, మరణం ఉంది. కాబట్టి ఈ జనన మరణములు భౌతిక ప్రపంచమందు ఈ దేహము భౌతిక ప్రకృతి నుంచి మనకు అందించబడ్డది. పంచభూతాలు 24 లక్షణాలు, 24 అంశములతో కూడుకున్నది ఈ దేహము. కాబట్టి ఇది ఆత్మనేమో సచ్చిదానందం. ఆత్మ ఆధ్యాత్మికము, దేహము భౌతికము. కాబట్టి ఈ దేహము భౌతికం కాబట్టి ఎప్పుడైనా మనల్ని వదిలిపెడుతుంది అనే ఉద్దేశంతో భవిష్యత్తును గూర్చిన చింతయే మనకు ఎప్పుడు వదిలిపెడుతుంది. దేహం లేకపోతే ఇంకా మనం ఏముంటది? ఇల్లు, బంగ్లా ఇవన్నీ సంపాదించుకున్నాం. దేహముని ఆత్మ వదిలిపెట్టినప్పుడు ఇంకా వేస్ట్, మనం ఇక్కడ ఉండలేము మనం. ఆ భయం ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యవంతుడు ఏదైతే ఉన్నాడో ఆయన తన కర్మలచే నిశ్చయంగా ఆధ్యాత్మిక ఆకాశం గల భగవద్ధాం తిరిగి చేరును గనుక అతనికి భయం ఉండదు. సో కాబట్టి మనం ఎక్కడన్నా ఊరికెళ్ళాము, అక్కడ హోటల్ బుక్ చేసుకుంటాము, ఒక రోజు ఉంటాము, 2 రోజులు ఉంటాం, తర్వాత తిరిగి మన పర్మనెంట్ రెసిడెన్స్‌కి మనం వస్తాం అని మనకు తెలుసు. సో కాబట్టి మనం కూడా ఇక్కడ టెంపరరీ విడిది గెస్ట్ హౌస్‌లో ఆర్ హోటల్‌లో ఉన్నట్టు. మన పర్మనెంట్ ఎక్కడుంది? మన లోకము, పర్మనెంట్ రెసిడెన్స్ గోలోక బృందావనం ఆర్ వైకుంఠంలో. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి దేనికి భయపడడు. ఎందుకు? భయం అనేది ఏంటండి? ఈ యొక్క మమకారము, రాగ, ద్వేషాలు మనకి ఏదైతే ఉంటదో, ఈ భౌతికం పట్ల ఎప్పుడైతే అది వదిలిపెడతామన్నామో అదే భయం, మరణం అనేది. ఎవరైతే ఇది నాది కాదు అన్నప్పుడు దీన్ని వదిలిపెట్టడంలో పెద్ద భయం అనేది ఉండదు కృష్ణ చైతన్యవంతుడికి. అతని భవిష్యత్తు కూడా సదా ఉజ్వలమై ఉంటుంది. ఎవరిది? కృష్ణ చైతన్యవంతుడిది. ఆయన ఎప్పుడు కూడా భవిష్యత్తు జన్మను గురించి గాని ఎవరికిది వేరే వాళ్లకు వారి భవిష్యత్తును గూర్చి గాని, భవిష్యత్తు జన్మ గురించి గాని తెలియనందున ఎల్లప్పుడూ చింతతో కూడి ఉంటారు. కనుక మనం అట్టి చింతలకు దూరము కావాలని వాంఛించినచో శ్రీకృష్ణ అవగాహన చేసుకొని ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యమందు నెలకొని ఉండుటే ఉత్తమ మార్గం. సో కాబట్టి ఎవరైతే మృత్యు భయం ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు కూడా తోస్తూ ఉంటారు. నేను ఎవరో చనిపోయినా తనకు భయం అవుతుంది, ఎవరో హార్ట్ అటాక్ అంటే తనకు భయం అవుతుంది. ఎందుకండి భయము అంటే? నేను సపోజ్ ఎక్కడైనా గెస్ట్ హౌస్, మొన్న చార్ధాం వెళ్ళాము, బృందావనం వెళ్ళాము, అక్కడ నుంచి రావడంలో బృందావనం కొన్ని రోజులు ఉన్నాము. రోజు ఆ 17 రోజులు రోజు ఒక టెంట్ మారుస్తుంది అండి. ఈ రోజు ఇక్కడ బేల్వనంలో ఒక రోజు, ఇంకా డిఫరెంట్ బృందావనంలో ఒక రోజు, మహావనంలో ఒక రోజు, అలా డిఫరెంట్ వనాలలో ఒక్కొక్క రోజు టెంట్. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా మా లగేజ్ ఎక్కడ తెచ్చేసేవాళ్ళు, అక్కడ నంబర్లు పెట్టేవారు, ఆ టెంట్‌లో మధ్యాహ్నం వెళ్తుండే. ఎప్పటి వరకు? పొద్దున 4:30 వరకే అండి, 5 గంటల వరకే. ఆ టెంట్ మాది, ఇది మా టెంట్, మా నంబర్, మా లగేజ్ ఎక్కడ అనేది అక్కడ తాడు కట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక హాఫ్ డే కొరకే అండి. తర్వాత నెక్స్ట్ డే మూవ్. ఆ ప్లేస్‌తో సంబంధం లేదు, టెంట్‌తో సంబంధం. సో కాబట్టి మనం కూడా జస్ట్ మూవింగ్ అంటే మెంటల్లీ ఫిక్స్. నెక్స్ట్ డే వాళ్ళు అనౌన్స్ చేస్తే నెక్స్ట్ డే ఒక్కొక్కసారి ఎప్పుడైనా బై చాన్స్ నెక్స్ట్ డే కూడా అక్కడ ఉంటుండే. ఓహ్! మెంటల్లీ పీస్. ఈరోజు ఒక రోజు ఎక్స్ట్రా ఉంటున్నాము. లేదంటే హాఫ్ డే రాత్రి అయిందా లేదమ్మా, రేపటికి మొత్తం రెడీ చేసుకోవాలా. ప్యాకింగ్ రెడీ చేసుకుంటుండే నైటే. ఎక్కడో పొద్దున కష్టం. అలాగే వి హావ్ టు బి రెడీ టు ప్యాక్ అవర్ ఆల్ థింగ్స్. మన థింగ్స్ ఏమున్నాయండి ఇక్కడ? ఇక్కడ ప్యాక్ చేయడానికి ఏమున్నాయి మన థింగ్స్? ఏమైనా ఉన్నాయా? కాబట్టి దయచేసి ఆలోచించండి. మనకంటూ ఏం లేదండి ప్యాక్ చేయడానికి మనం. ఏం ప్యాక్ చేయాలంటే ఇక్కడ మనం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ దేహంతో ప్యాక్ చేసేది కాదండి అది. దేహం ఇక్కడే వదిలిపెడుతున్నాం. నా మనం ఆల్రెడీ నలుగురు భార్యల స్టోరీ విన్నాం మనం. మనతో ప్యాకింగ్ ఏమొస్తదంటే గుర్తుపెట్టుకోండి. ఈ 2 దేహాలుంటాయండి. సో చూస్తున్నటువంటి ఈ భౌతిక దేహము, కనబడనటువంటి మనకు ఇది స్థూల దేహము, సూక్ష్మ దేహము. సూక్ష్మ దేహంతో మనకు మంచి, చెడు మనతో పాటొస్తుంది. మంచి కర్మ, చెడు కర్మ. లేదంటే భక్తి. అది ఎప్పటి వరకు సూక్ష్మ దేహం ఉంటుంది. మన భక్తి 100%కి రీచ్ అయినప్పుడు సూక్ష్మ దేహాన్ని గూడా ఆత్మ వదిలిపెడుతుందండి. మనం గూడా మనం ఏదన్నా సపోజ్ మన మొబైల్‌లో ఉన్న ఫోను నంబర్స్ అన్నీ గూడా మనతో పాటు రావాలంటే గూగుల్ డ్రైవ్‌లో పెట్టుకుంటే, ఈ మొబైల్ పోయినా గూడా
విలువైన మెసేజ్ మనది మన మెయిల్‌లో ఉందనుకోండి. ఎనీ టైమ్, ఎనీవేర్ వి కెన్ ఓపెన్ అవర్ మన విలువైన మెసేజ్ గాని, మన సబ్జెక్ట్ గాని ఓపెన్ చేసుకొని చూడొచ్చండి. నంబర్స్ అన్నీ గూడా వేరే మొబైల్‌లా మళ్ళీ గూగుల్ డ్రైవ్‌లో వెళ్ళంగానే మనం చూసుకోవచ్చండి. అలానే దయచేసి మనతో పాటు వచ్చేది మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ దేహం ద్వారా ఈ భక్తిని వీలైనంత ఎక్కువ కూడా ప్యాక్ చేయండి. వరదలొచ్చినాయండి. ఖాళీ చేయండి, ఖాళీ చేయండి. ఏం చేస్తారండి? విలువైంది అన్నిటికంటే విలువైంది. అంత సామానంతా ప్యాక్ చేసి తీసుకుపోవడానికి ఆ చిన్న బోట్‌లో జనాల్ని రమ్మంటారు. విలువైనవి మహా అంటే ఒక్క బ్యాగ్‌లో వాళ్ళ డాక్యుమెంట్స్ గాని, బంగారం గాని, ఏమన్నా విలువైంది దాంట్లో వేసుకొని బట్టలు గూడా తీసుకపోలేరండి. అన్నీ ప్యాక్ చేస్తే ఎక్కడికెళ్ళి. వాళ్ళంటారు లేదండి మీరుకే ప్లేస్ లేదు. అప్పుడు చాలా విలువైంది మాత్రం తీసుకొని వెళ్ళగలుగుతామండి. సో, ఇక్కడ గూడా మనకు అన్నిటికంటే విలువైంది కేవలం భగవంతుడి యొక్క శాస్త్రాన్ని శ్రవణం చేయండి. బుక్కుల్ని గూడా తీసుకపోలేమండి. మనం బుక్ గూడా ఇక్కడే ఉంటది. కేవలం గురువు దగ్గర మనం ఏదైతే శ్రవణం చేసామో అది మాత్రం మనతో పాటు వస్తుందండి. అందుగురించే టాప్ ప్రియారిటీ శ్రవణానికి ఇచ్చారన్నట్టు. మనం అంటాం టైం లేదు. మన కర్మ ఇగ మనం ఏం చేయగలుగుతాం. తర్వాత చూస్తాం. నెక్స్ట్ యాహ్! భయం అయిపోయింది గదా! యాహ్! అహింస, అభయం భగవంతుని శరణాగతి పొందినవాడు వాడికి భయముండదు. భగవంతుడు అభయహస్తాన్ని వాడికివ్వడం జరుగుతుంది. తర్వాత అహింస అనగా కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక పడితే మొత్తం కంప్లీట్ జేస్తాము సింగిల్ డేలో. అహింస అనగా ఇతరులకు కలతను లేదా దుఃఖాన్ని కలుగజేయు కార్యమును చేయకుండుట మామూలుగా అయితే. అహింస అంటే ఇతరులకి ఎవ్వరికీ కూడా హాని, దుఃఖాన్ని, బాధని కలిగించకపోవడం నార్మల్ డెఫినిషన్. అది అహింస. తర్వాత దీంట్లో మనకు డిఫరెంట్ వ్యక్తులు, రాజకీయవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, లేకుంటే లోకోపకారులు వంటి వారిచే వాగ్దానం చేయబడు భౌతిక కార్యములు ఆధ్యాత్మిక దృష్టి లోపించినందున వారికి సత్ఫలితాలనివ్వవు. మానవులు తమకు ఏది ప్రయోజనకరమో వారెరగకపోవుటే అందుకు కారణము. మానవ జన్మ యొక్క పరిపూర్ణ ప్రయోజనము సిద్ధించు విధానమునందు ప్రజలందరికీ శిక్షణ మొసగుటే అహింస అని పదమునకు అర్థము. సో, నిజమైన అర్థం ఏంటంటే అహింస ఇతర జీవులను సంహరించకపోవడము, ఇతరులను బాధించకపోవడము, ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వకపోవడం అహింస అనుకుంటాం. కానీ ఇక్కడ భగవద్గీత ప్రకారం భగవంతుని యొక్క ఆలోచన విధానం ప్రకారం ఏమంటానంటే, ఈ మానవ జన్మ అతి దుర్లభం. ప్రహ్లాద మహారాజ్ చెప్తున్నారు. మరి ఈ అతి దుర్లభమైనటువంటి మానవ జన్మను మనం చేయవలసిందేంటి? ఏంటి? ఎప్పటినుంచి చేయాలా? ఏం జేయాలా? ఎప్పటినుంచి చేయాలా? కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇక దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థం. మనుష్య జన్మ దుర్లభము కాబట్టి కౌమారే ఆచరత్ చిన్నప్పటి నుంచే ఏం జేయాలా? ధర్మాన్ భాగవతాన్ని ఆ భగవత్ ధర్మాన్ని పాటింపజేయండి. పాటించండి. అప్పుడు ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ ఎందుకు దుర్లభము? ఈ దుస్తర సముద్రాన్ని దాటాలంటే కేవలం మనుష్య జన్మలో భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే దాటగలుగుతారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఇతరులకు పంచండి. మన తల్లిదండ్రులకు పంచండి. కొలీగ్స్ పంచండి. ఫ్రెండ్స్‌కి పంచండి. లేకంటే దూరం ఎవరున్నా గూడా వాళ్ళకు ఆ! చైతన్య మహాప్రభు భజో కృష్ణ, బోలో కృష్ణ, కరో కృష్ణ శిక్ష. భజించండి, బోధించండి. కృష్ణుడి యొక్క శిక్షణని ఇతరులకివ్వండి. టైం తీయండి దానికి. మీరు సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టండి. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏమైతే చెప్తున్నాడో దాని కొరకు అది నిజమైనటువంటి అహింస అంటున్నాడు. తర్వాత ఆత్మానుభూతి కొరకై ఉపదేశింపబడింది ఈ మానవ దేహం. మానవ దేహము ఆత్మానుభూతి అంటే నేను ఆత్మని అని తెలుసుకోవడానికి ఈ యొక్క దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలు ముఖ్యమైన ఇంద్రియం కర్ణములు చెవులండి. తర్వాత నెక్స్ట్ ఇంద్రియము నాలుకండి. వినడానికి, కీర్తన జేయడానికి, కళ్ళు చూడ్డానికి, పాదాలు భగవంతుని మందిరానికి, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యాన్ని తీసుకోవడానికి, చేతులు భగవంతుని అర్చించడానికి ఉపయోగించండి. కనుక అట్టి ప్రయోజనం సాధింపలేని ఉద్యమము లేదా ప్రణాళిక ఏదైనను మానవ దేహం పట్ల చేయబడు హింసయే కాగలదు. మనం ఒకవేళ ఈ ఇంద్రియాలతో ఈ ఆత్మను, ఆత్మ జ్ఞానాన్ని నేను ఆత్మానుభవాన్ని నేను పొందక ఇతరులకు పొందేటువంటి సాయం చేయనివాడు నిజంగా హింస చేస్తున్నటువంటి వాడే.
మరి మన పిల్లల్ని మనం ఎక్కడ పంపమండి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కానీ, భగవద్భక్తుల సాంగత్యాన్ని గాని పంపకపోతే మీరు హింస చేస్తున్న వాళ్ళే. జనులకు భావి ఆధ్యాత్మిక ఆనందం కలుగజేయు కార్యమే అహింసగా పిలువబడును. చూడండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎవరైతే కలుగజేస్తారో అటువంటి యాక్టివిటీ అది అహింసగా పిలువబడుతుంది. తర్వాత సమత అంటే ఆసక్తి నుండి, ద్వేషము నుండి విముక్తి అంట. దేని పట్ల భౌతిక ఎందుకు ఏది రాదు అని చెప్పాం. కాబట్టి దేని పట్ల ఆసక్తులు కాకండి. తర్వాత ఏదైతే దొరకదో దాని పట్ల ద్వేషించకండి. ఎవరైతే నాకు పలానాది కావాలనుకున్నానో, పలానాది వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. వాళ్ళని ద్వేషిస్తాం. ఎవరి దేని పట్ల ఆసక్తులు కాకండి. ద్వేషం నుండి విముక్తి అవ్వమని చెప్తున్నారు. అధిక ఆసక్తిని కలిగి ఉంట లేదా అధికమైన అనాసక్తిని కలిగి ఉంట యుక్తము కాదు. సో కొంతమంది అనాసక్తి దేని పట్ల శ్రద్ధ ఉండదు. భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండదు. భగవంతుడి దేని పట్ల ఆసక్తి ఉండదు. దేని పట్ల అనాసక్తి అది కూడా డేంజర్. ఈ 2 ఎప్పుడు ఆసక్తి భగవంతుడి పట్ల, భగవత్ కథామృతం పట్ల, భగవత్ ప్రసాదం పట్ల, భగవద్భక్తుల పట్ల, భగవద్ధామం పట్ల ఇది ఆసక్తి. అనాసక్తి భౌతికం పట్ల, భౌతిక వ్యక్తుల పట్ల, భౌతిక సంపదల పట్ల, భౌతికమైన వస్తువుల పట్ల, భౌతిక భోజనం పట్ల దీని పట్ల అనాసక్తి. ఇది ఉండాలండి. సో కాబట్టి మనము దీన్ని రివర్స్ చేస్తే అది వ్యర్థము అని చెప్తున్నారు. భౌతిక జగత్తును రాగద్వేష రహితంగా అంగీకరింపవలను. కృష్ణ చైతన్యం కొనసాగించుటకు అనుకూలమైన దానిని అంగీకరించి ప్రతికూలమైన దానిని నిరాకరింపవలను. అదే సమత అని చెప్పేసి అంటున్నారు. కృష్ణ చైతన్య నిర్వహణ ఎందని ప్రయోజనము అనుసరించి కాకుండా మరియు మరియే విధముగాను కృష్ణ చైతన్యవంతుడు అంగీకరింపవలసినది గాని లేదా నిరాకరింపవలసినది గాని ఉండదు. చాలా అద్భుతంగా చెప్తారు. మనకు కేవలము కృష్ణ చైతన్యానికి సంబంధం ఉంటేనే అంగీకరించండి. సంబంధం లేదని నిరాకరించండి. ఫుడ్ ప్రభుజీ మాకు నడుస్తుంది ప్రభు, మేము తింటాం ప్రభుజీ. నడిచేది ఎవరికి, నడవంది ఎవరికండి? నువ్వు మనిషి వెంటే నీకు నడిచేది కృష్ణ చైతన్యానికి సంబంధించిన ఫుడ్, నీకు నడిచేది అక్కడ లౌకికులతో, తర్వాత దానికి ఏమంటారు మనకు అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్ర జనసంఘర్ష లౌల్యం చ. సో సామాన్య జనులు అక్కడంతా కూడా ప్రజల్పాలు బలుపుతా అనుకోని అటువంటి సంఘం మనకెందుకండి? మేము కూడా పెళ్లికైనాం, చాలా మంది పెళ్లికి వచ్చారు. మేము అక్కడ భక్తుల సంఘంలో ఉన్నాము, భక్తి చర్చించాము, కీర్తన చేశాము, భగవత్ ప్రసాదం తీసుకున్నాం, బయలుదేరాం. సో కాబట్టి ఇక్కడ కృష్ణ చైతన్య ప్రయోజనము, కృష్ణ చైతన్యం వృద్ధి కావడానికి ఏదైనా ఉందంటే దాన్ని స్వీకరించండి. కృష్ణ చైతన్యం పతనం అవుతుందంటే నిరాకరించండి. తుష్టి అనగా సంతృప్తి. మానవుడు అనవసరమైన కార్యములచే భౌతిక వస్తువులు అధికంగా సేకరించుటకు ఆరాటపడరాదు. భగవానుని కృపచే లభించిన దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి నొందవలను. చూడండి, భగవంతుడు మనకి ఏదిస్తే దానికి చాలా సంతుష్టి కావాలి. మనకు ఏది జరిగినా భగవంతుడు మన మంచి కొరకే చేస్తాడు అనేది ప్రతి దాంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో దాంతో సంతృప్తి అవ్వడానికి ప్రయత్నం చేయండి. అది భగవత్ కృపనే అని చెప్పేసి అనుకోవాలి. అది నేను కష్టపడి మంచి చేస్తే భగవత్ కృప నా యొక్క స్వకష్టాయితం. చెడు జరిగితే ఏంటి, భగవంతుడు ఇంత మంచి చేస్తాను, నాకు చెడు భగవంతుడు చేశాడంటాడు. అక్కడ నేను చేసి తప్పు చేసి నేను నష్టపోయాను అనమ్మను. భగవంతుడు ఇలా చేశాడు. మంచి చేస్తే నా తెలివితేటలు, మా ఆవిడ తెలివితేటలు, మా పిల్లల తెలివితేటలు అని చెప్పేసి అందరికీ చెబుతా ఉంటారు. అట్లు సంతృప్తి చెందురే తుష్టి. నెక్స్ట్ తపస్సు చాలా అద్భుతంగా వివరించారు. దీంట్లో మనకు ఆల్రెడీ 12.9లో కూడా ఉంది. దీంట్లో కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. తపస్సు అనగా నిష్ఠతో కూడిన భావము. మనకు భక్తిమయ జీవితంలో ఎన్ని స్టెప్స్? 9 స్టెప్స్ ఉంటాయి. ఓకే, భగవత్ ప్రేమని పొందడానికి మొదటిది శ్రద్ధ, 2 సాధుసంగ, 3 భజన క్రియ, 4 అనర్థ నివృత్తి, 5 నిష్ఠ. ఇక్కడ ఏమన్నారు? తపస్సు అనగా నిష్ఠతో కూడుకున్నది. ఎవరైతే తపస్సు ఖచ్చితంగా ఇది చేయవలసిందే నిష్ఠ అనుకొని చేస్తూ ఉంటారో నెక్స్ట్ ఏ స్థితికి వెళ్తారు? రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో కాబట్టి నిష్ఠ దేనిపైన ఉండాలా? నేను లేవాల్సిందే. ప్రాతకాలం నిద్ర లేవాలి.
మరి పొద్దున్న లేవాలంటే రాత్రికి పడుకుంటారు తొందరగా. 2 పొద్దున్న లేసి ఏం చేస్తారు? లేస్తారు. కానీ 8 గంటల దాకా స్నానం చేయరు. పొద్దున కొంతమంది పెడుతున్నారు సాధన చాట్ల. ప్రభు 3 గంటలకు లేచిన, 6 గంటలకు మంగళారతి చేస్తారు. ఏం చేస్తారో తెలవదు. ఆ 3 గంటలు మరి ఇక్కడ పెట్టడానికి కొరకు 3 అని రాస్తున్నారా? మళ్ళీ జపం గూడా ఎప్పుడు చేస్తున్నారు? నా తర్వాత 6:30కి 6:30 ముందు హ్యాండ్ రైజ్ జపం చేస్తారు. మళ్ళీ వాళ్ళ సాధన చాట్ ఇప్పుడు మీరు చూడండి కొంతమందిది చెక్ చేయండి. 3 గంటలకుంటుంది. 3:30కు ఉంటుంది. 4 గంటలకు ఉంటుంది. మంగళారతి ఎప్పుడుంటుంది? 6 గంటలకు ఉంటుంది. మళ్ళా జపం అయిపోయిందా పోనీ ఆ 2 అవర్స్‌లో అంటే, వాళ్ళ జపం సాయంత్రం 9, 10 గంటలకు ఉంటదండి. మరి ఏం చేస్తారో ఆ భగవంతుడికి తెలియాలమండి. తర్వాత స్నానమాచరించడం వంటి వేదములందు చెప్పబడిన నియమ నిబంధనలు ఎన్నో ఇక్కడ అన్వయించును. కొన్ని మార్లు ప్రాతకాలం నిద్ర లేచుట అత్యంత కష్టమైనను, చాలా మందికి కష్టము. ఎస్పెషల్లీ చలికాలం. కానీ ఇక్కడ తపస్సు. మనకు కష్టమైన పనినే ఇష్టంగా చేయాలి. ఎవరి కొరకు? భగవత్ సేవగా భావించి, గురువు యొక్క వచనంగా భావించి, దాన్ని ఇష్టంగా మార్చుకుంటే అత్యంత కష్టమైనను, మానవుడు దానిని స్వచ్ఛందంగా స్వీకరించుటనే తపస్సు అంటారు. కష్టమే. సపోజ్ సత్సంగం ఉంది. చాలా దూరం ప్రభుజీ కష్టమే. కానీ దాన్ని ఇష్టంగా మార్చుకొని అక్కడికొస్తే, అదే మనం జాబ్ జేయడానికి చాలామంది ఇక్కడి నుంచి నల్గొండ పోస్టింగ్ అప్ అండ్ డౌన్ చేస్తారండి. పొద్దున్న పరిగెడతారు 6 గంటలకు ఏదో ట్రైన్ ఉంటే. 9:30కి రీచ్ అవ్వాలండి. లేకపోతే ఎల్బీ నగర్ నుంచి అందరూ కలిసి కార్ మాట్లాడుకొని పోతారు. వరంగల్ అప్ అండ్ డౌన్ చేస్తారు. కొంతమంది ఆ! నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారండి. ఎవ్రీ డే అప్ అండ్ డౌన్ అండి. మరి ప్రభుజీ సెకండ్ సాటర్‌డే ప్రభుజీ కుదరదు ప్రభుజీ. సండే జస్ట్ 10 నిమిషాలే ఉంటది. కుదరదు. హాఫ్ అన్ అవరే ఉంటది జర్నీ. కుదరదు. ఎందుకు? సత్సంగ్ అంటే ఆప్షన్. జాబ్ అంటే కంపల్సరీ. ఇది మన యొక్క దుస్థితి. ఎందుకు? ఆ తపస్యకు 20 కిలోమీటర్లే అండి. జాబ్‌కు 40 కిలోమీటర్లు వెళ్తారండి ఎవ్రీ డే. సండే సత్సంగ్‌కు 20 కిలోమీటర్లకు రాలేమండి. ఎందుకు? 20 కిలోమీటర్లంటే 100, 100, రూ. 200 ఖర్చయితది ప్రభు. జాబ్‌కేందంటే ఎవ్రీ డే నాకు 3, 4 వేలు నా సాలరీ ఎవ్రీ డే పర్ డే 5,000. కాబట్టి ఏముంది ప్రభుజీ 200 పోతే పోయింది. ఇక్కడ గూడా మనం ఏమన్నా ప్రభుజీ మీరు గూడా ఏమన్నా నేనొచ్చినందుకు ఒక రూ. 1000 ఇస్తే తప్పకుండా వచ్చేస్తాం ప్రభుజీ. మరి అది. ఈ రూ. 1000 ఎటో పోద్దండి. కానీ మీరు రావడం వల్ల మనతో పాటు ఏం తీసుకెళ్తారు? ఆ ధనం ఆధ్యాత్మికమైనటువంటి ధనాన్ని తీసుకొని వెళ్ళగలరు. అది ఆలోచించుకోండి. అట్లే మాసమందలి కొన్ని రోజుల్లో ఉపవాసం చేయవలెనని నిబంధనలు కలవు. అట్టి ఉపవాసం చేయుట మానవులకు ఇష్టం లేకపోవచ్చు. కానీ మానవుడు కృష్ణ చైతన్య జ్ఞానమునందు పురోగతి చెందవలెనని తన స్థిర నిశ్చయం కారణంగా అట్టి దేహ కష్టములను అతడు అనుభవింపవలెను. కృష్ణ చైతన్యంలో వృద్ధి కావాలంటే ఈ తపస్సు వాలంటరీగా దాన్ని ఇష్టంగా మార్చుకోండి. చేయాల్సిందే అండి. దాంట్లో ముఖ్యంగా ఉపవాసం ఏకాదశి, కృష్ణాష్టమి, రామనవమి, తర్వాత నరసింహ చతుర్దశి, గౌర పూర్ణిమ అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినము, ఆచార్యుడు ప్రభుపాదుల వారి పుట్టినరోజు, ఎల్లుండి శ్రీపాద్ మహారాజ్ యొక్క వ్యాస పూజ ఆరు పుట్టినరోజు 12 ఇటువంటి ఉపవాసములు చేయాలండి. దానివల్ల మన తపస్సు చాలా వృద్ధి అవుతుంది. కానీ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కొరకు లేకుంటే ఇంకెవరో అడ్వైజ్ చేస్తారు. వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకు తోచినయి ఎవరో తమో, రజో గుణాలకు సంబంధించినటువంటి ఉపవాసాలు చెప్తా ఉంటారు. అవి ఎటువంటి ఫలితాన్నివ్వవు. ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడవు అని మనకిక్కడ బోధిస్తున్నారు. ఓకే. చాలా టైం అయింది. నెక్స్ట్ దానం ఫాస్ట్‌గా చెప్తాను. ఓకే. దానం. దానానికి సంబంధించి ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం జరిగింది. మానవుడు తాను సంపాదించిన దాంట్లో ఇది ప్రభుపాద చెప్తున్నారు, రూపగోస్వామి చెప్తున్నారు. సగభాగమును సత్ప్రయోజనములకు దానము చేయవలెను. సత్ప్రయోజనములంటే ఇక్కడ కృష్ణ చైతన్యమును కొరకు చేయబడు కార్యమే సత్ప్రయోజనము. చూడండి మరి మనం అది చేస్తున్నామా? కృష్ణ చైతన్యానికి కృష్ణ చైతన్య ప్రచారానికి మరి ప్రభుజీ మాకు తెలవదు కదా ప్రభుజీ కృష్ణ చైతన్య ప్రచారము. సో, టెంపుల్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఎవ్రీ సండే సత్సంగ్ లేకపోతే ఇంకెవరన్నా వేరే కాలేజ్‌లోకి వెళ్లి ప్రచారము, లేకుంటే ఏదైనా కాలేజ్‌లోకి వెళ్లి ప్రచారము, స్టూడెంట్స్‌ని యాత్రలకు తీసుకెళ్తా ఉంటారు. సో, ఇప్పుడు మనం ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 400, 500 స్టూడెంట్స్ అక్కడ పిలుస్తా ఉన్నాము. వాళ్ళు పే చేసేది చాలా లీస్ట్ అమౌంట్ అండి. సో, కానీ మనం అక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చేది అవన్నీ గూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి. సో, ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తా ఉంటాం.
సో, లైక్ ఎగ్జాంపుల్ ప్రతి మందిరము టెంపుల్‌లో సత్సంగ్ చేస్తుంది. బయట ప్రోగ్రామ్ చేస్తుంది. సో, మనం గూడా ఇప్పుడు సెకండ్ సాటర్‌డే రోజు ఎవ్రీ సెకండ్ సాటర్‌డే అని అందరికి ఒక గెట్ టుగెదర్ భక్తులందరిని కల్పించేటువంటి కార్యక్రమం అది. సో, మనం గూడా ప్రతి నెల గలుస్తా ఉన్నాము. సో, మరి ప్రతి నెల యొక్క కార్యక్రమానికి ఎవరి కర్తవ్యం అది? సగం డొనేషన్ చేయమ కానీ సగమైతే అవసరం లేదండి. ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ కార్యం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్యం వస్తుంది. సెకండ్ సాటర్‌డే ప్రోగ్రామ్. మరి ఎవరి స్పందన లేదండి. సో, ఆల్రెడీ దానికి నాకు తెలిసి ఎవరు స్పాన్సర్ లేరు. డిసెంబర్‌కి ఛాన్స్ ఉంది. జనవరి నేననుకున్నాను అది అనౌన్స్ చేస్తే ఎవ్రీ మంత్ ఎవరో ఒకళ్ళు ఓకే. మనందరి బర్త్‌డే మొత్తం స్పాన్సర్ చేయకపోవచ్చు. ప్రభుజీ అంతా కాదు ప్రభుజీ. ఈ మంత్‌లో ప్రభుజీ నా బర్త్‌డే ఉంది. ఎక్కడో ఇచ్చేదానికంటే మనము మనం ఎక్కడైతే సత్సంగ్ చేస్తున్నామో అక్కడ మనం ప్రభుజీ నా వల్ల ఇంత అవుతది ప్రభుజీ. సో, దాంతో సత్సంగ్ బ్రహ్మాండంగా చేయండి. ఒకదాంతో కాదు. ఒక నెలలో ఇద్దరిది, ముగ్గురిది మ్యారేజ్ డే, బర్త్‌డే ఉండొచ్చు. ప్రభుజీ యెస్. ఈ సత్సంగ్ కొరకు లెట్ మీ కాంట్రిబ్యూట్ సంథింగ్. ప్రభుజీ దీంతో 50 మందిని పిలిచేది 100 మందిని పిలవండి. 120 మందిని పిలవండి. 150 బ్రహ్మాండంగా ప్రసారం చేయండి. ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేయండి. అది మనకిక్కడ చెప్తున్నారండి. ఏమంటారు? దానము సత్ప్రయోజనం అంటే కృష్ణ చైతన్యం కొరకు చేయబడు కార్యమే సత్ప్రయోజనం. అది కేవలము సత్ప్రయోజనమే కాకుండా సర్వోత్తమ ప్రయోజనమైంది. శ్రీకృష్ణ భగవానుడు మంగళకరుడగుటచే అతని ప్రయోజనమునకై చేయబడు కర్మం ఏదైనను మంగళకరము మరియు ప్రయోజనకరమైనట్టిదే కాగలదు. కనుకనే కృష్ణ చైతన్యమునందు నెలకొన్న వ్యక్తికే దానం ఇయ్యవలెను. మనం ఇప్పుడు హ్యాబిట్స్ టెంపుల్ చూస్తున్నామండి. అద్భుతంగా ఉంది. అప్పుడు పురాతన హ్యాబిట్స్ టెంపుల్ ప్రభుపాద ఎప్పుడో కట్టారు. ఆ టెక్నాలజీ ప్రకారం కట్టారండి. సో, కానీ ఒక భక్తుడు ఆయన ఇప్పుడు లేడు. శరీరం కూడా వదిలేసాడు. ఆయనకనిపించింది తన డబ్బులో చాలా ఖర్చు పెట్టి మొత్తం అయితే మందిరం కట్టలేం కాబట్టి మొత్తం రెనోవేట్ చేద్దామని అనిపించి అధ్యక్షుడితో చెప్పారు. ప్రభుజీ ఎంత ఖర్చయినా నేను పెట్టుకుంటాను. మొత్తం యాస్ ఇఫ్ న్యూ టెంపుల్ లాగా మొత్తం రెనోవేట్ చేయండి. మేబీ 1, 2 క్రోర్స్ ఖర్చొచ్చినయి అనుకుంటా. మొత్తం రెనోవేషన్ చేయించారండి. చూస్తే యాస్ ఇఫ్ న్యూ టెంపుల్ లాగా. ప్లస్ కొనడానికి కూడా ఎంతోమంది దాతలు కలిసి ఆ పక్కలండి మేము అంతకుముందు లేకుండండి. వేరే వాళ్ళదండి. ఇప్పుడు కొత్త గెస్ట్ హౌస్, హాల్స్ కట్టారు. చాలా మంది భక్తులు కలిసి ఆ! ఆ కొత్త గెస్ట్ హౌసు అదంతా కూడా కలిసి అది కొని అంత పెద్ద బిల్డింగ్ కట్టించారండి. ఇప్పుడు ఎన్ని క్లాసులు జరుగుతున్నాయండి. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గోశాల సంబంధించిన ల్యాండ్ కూడా కొన్నారు. గోశాల పెట్టారండి. అలా మనందరం కలిసి భగవంతుడి యొక్క ప్రచారం గురించి మనం చేయాలండి. అర్థమైందా? ఎవరు అక్కడ పాపం 1000 మంది ఉంటారు. అందరూ కలిసి. ఇప్పుడు మనం కూడా మన సత్సంగ్‌ని కంటిన్యూ చేద్దామా? స్టాప్ చేద్దామా ఓన్లీ ఆన్‌లైన్? సో, ఆన్‌లైన్ ఎలా కలుస్తామండి? సో, మనందరం కూడా థింక్ చేయాలి. యెస్ ప్రభుజీ. సో, మనం ఈ సత్సంగ్‌ని ఇంకా పెంచాలి. ఇంకా పాపం హాల్ అయితే మనకు పాపం వాళ్ళు నామినల్ ఓన్లీ మెయింటెనెన్స్ కొరకు ఇచ్చేసి మిగతాది వాడు అంత పెద్ద హాల్ ఇస్తున్నా గూడా వాళ్ళకి అనిపియాలా ఫుల్ సరిపోవట్లేదండి పైన కింద హాల్ తీసుకోండి అనాలి. మరి పైన హాలే అతి కష్టంతో ఫిలప్ అయితే మనం ఎలా అండి? కృష్ణ చైతన్య ప్రచారానికి మన వంతు కర్తవ్యాన్ని మనం చేయాలి. అందరికీ ఎవ్రీబడీ ఈస్ ఎర్నింగ్ ఎక్సెప్ట్ స్టూడెంట్స్ అండి. కానీ మన హృదయం దానం అని వచ్చినప్పుడు ఇది గుర్తు రాంగానే మన యొక్క హృదయం టక్కుమని ఇట్లా కదిలిపోవాలండి. అరే! నేనింత సంపాదిస్తున్నాను. నేను ఎక్కడిస్తున్నాను? సగమన్నారు రూపా గోస్వామి ఇక్కడ మరి కృష్ణ చైతన్య ఈ మంత్‌లో నేనేం చేశాను? యామ్ ఐ డూయింగ్ సంథింగ్? ఏమైనా చేస్తున్నానా? కృష్ణ ప్రచారానికి? నేనెక్కడ పోతున్నాను నా సుఖం కొరకు. నేను దైవ దర్శనానికి వెళ్ళొస్తున్నాను. ఓన్లీ నాకే దైవ దర్శనం సపోజ్ నేను బృందావనం వెళ్ళాను నేనొక్కడిని. నాకు కృప వచ్చింది. లేకుంటే ఇంకెక్కడికో శ్రీరంగం వెళ్ళాను. నేనొక్కడిని వెళ్లి దర్శనం చేసుకొని నా ఫ్యామిలీతో వెళ్ళాను. అది కృష్ణ చైతన్య ప్రచారం కాదు కదండీ! కృష్ణ చైతన్యప్పుడు నేనేం చేశాను? ఎవ్రీ మంత్ నేను వెళ్తా ఉంటాను. ఎక్కడెక్కడో నా సొంతంగా. నేను ఏదో భగవంతుడి దర్శనం చేసుకొని నేను ఉద్ధరింపబడడానికి తప్ప, నేను 10 మంది, 20 మందిని ఉద్ధరించడం నా వంతు కర్తవ్యం నేనేం చేస్తున్నానండి? ఏమీ చేయట్లేదు. లెట్ మీ ప్రభుపాద అంటారు, "నువ్వు టెంపుల్ కట్టడం మానేయండి. బుక్స్ రాయండి, బుక్స్ ప్రచారం చేయండి" అని వాళ్ళ గురువుగారు చెప్తారు. కాబట్టి మనం గూడా మన పర్సనల్‌ది మానేయండి. 10 మందికి ఉపయోగపడేది జేయండి. అర్థమైందా అండి? కానీ మనం దాంట్లో చాలా పూర్‌గా ఉన్నాం. పర్సనల్ దానికి ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఖర్చు పెడతాము. 10 మంది కొరకొచ్చేసరికి ప్రభుజీ నా దగ్గర లేవంటాం. థాట్ ఈస్ రియల్ దానం అండి. అర్థమైందా? తర్వాత ఇక్కడ బ్రాహ్మణుడు గురించి చెప్పారు. బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ బ్రహ్మముని ఎరిగిన వాడే బ్రాహ్మణుడు. అట్టి బ్రాహ్మణుడు సర్వదా ఉన్నతమైన ఆధ్యాత్మిక సేవ యందు నెలకొని జీవనోపాధిని సంపాదించుకొనుటకు
తర్వాత తగిన సమయం లేకుండుట చేత బ్రాహ్మణులకు దానం చేయవలని తెలుపబడింది. ఎటువంటి బ్రాహ్మణులు? కంప్లీట్‌గా భగవత్ చైతన్యం కొరకు ప్రచారం చేసేటువంటి బ్రాహ్మణునికి దానం చేయండి. అతనింకా భౌతికమైనటువంటి సంపాదన, భౌతిక కార్యం ద్వారా డబ్బులు సంపాదించాలి అనేది ఆయన కాన్సెప్ట్ తొలగిపోవాలి. యెస్, కృష్ణ విల్ సే టేక్ కేర్. కృష్ణ విల్ లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. డే టు డే ఖర్చులకన్నీ భగవంతుడు చూసుకుంటాడు. అది ఎవరు చూడాలండి? పూర్వకాలం భక్తులే చూసేవాళ్ళు. ఆ ఊరు వాళ్ళు చూసేవాళ్ళు. రాజు చూసేవాళ్ళు. మనం కూడా అటువంటి కార్యాలకు ముందుకు రావాలి. అందరూ 70, 80 మంది ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే. సో, మరి అయిపోయిన తర్వాత అడుగుతున్నాను. సో, వాళ్ళ యొక్క స్పందన మాత్రం చూడండి. స్పందన రావాల. లేకుంటే అన్‌కాన్షియస్‌లో ఉన్నట్టు. వి ఆర్ కాన్షియస్ బై హియరింగ్. బట్ వెన్ టీచర్ ఈస్ ఆస్కింగ్, దట్ టైమ్ వి ఆర్ అన్‌కాన్షియస్. అమ్మో! మనం కాన్షియస్‌కొస్తే డేంజర్. వాట్ ఈస్ డేంజర్ అండి? టాబ్లెట్ యేసుకుంటే చెమటలు రావాలా, జ్వరం తగ్గాల. టాబ్లెట్ యేసుకుంటే పెయిన్ తగ్గాల. సో, హియరింగ్ టాబ్లెట్ యేస్తున్నాము. స్పందన నో రెస్పాన్స్. నెక్స్ట్. సన్యాసులైన వారు ధనం కొరకు కాకుండా ధర్మ ప్రచారం కొరకై ఇంటింటికి తిరుగుతూ యాచిస్తూ గృహస్థులను అజ్ఞానము నిద్ర నుండి మేల్కొల్పుచుందురు. గృహస్థులు సంసార విషయములందు మునిగి జీవితపు వాస్తవ ప్రయోజనమును విస్మరించుదురు కనుక వారి అందరి కృష్ణ చైతన్యము జాగృతం చేయుట కొరకై సన్యాసులు యాచకులుగా వారి వద్దకు వెళ్ళి కృష్ణ చైతన్యమునందు వారికి ఆసక్తి ఏర్పడినట్టుగా చేయుదురు. కఠోపనిషత్తు నందు చెప్పబడినట్లు మానవుడు జాగరూకుడై మానవ జీవిత లక్ష్యమును సాధింపవలసి ఉన్నందున అట్టి జ్ఞానము మరియు విధానము సన్యాసులచే ప్రచారం చేయబడుతున్నది కనుక ఏదో వ్యర్థ ప్రయోజనము కొరకు కాకుండా సన్యాసులకును బ్రాహ్మణులకును ఇతర సత్ప్రయోజనముల కొరకై దానము చేయవలసి ఉంది. సో, దానం అనేది కృష్ణ చైతన్య ప్రచారకులకు దానం చేయండి. లేదంటే ఎవరు పడితే ఈ డ్రెస్ వేసుకున్నారు, అరే ఈయన సన్యాసి ఉన్నాడు, ఆయనకు కాదు ఇవ్వాల్సింది. కళ్ళతో చూస్తా ఉంటాం. ఎంతమంది ఎంతో మందిని భక్తుల్ని ఆ! ఎంతో మంది పతిత జీవుల్ని భక్తులుగా మారుస్తున్నారు. ఇంకేం కావాలండి? మన కళ్ళతో చూస్తున్నాము, వింటున్నాము. సో, ఉత్తమ ఇంటెలిజెంట్ ఎవరండి? 4 రకాలైనటువంటి ఆహ్, 4 రకాలైనటువంటి మనుషుల్లో చాలా టాప్ ఇంటెలిజెంట్ ఎవరండి? జైని శ్రీనివాస్ చెప్తున్నాను. ఎవరి స్వతంత్రత వాళ్ళకుంది. నెక్స్ట్. సన్యాసులకు ఆ విధంగా ఇంకా చాలా చెప్పొచ్చు కానీ సమయం అయిపోయింది. లాస్ట్‌కి ఎండ్ చేస్తాను. యశస్సు అనగా కీర్తి. ఎవరైనా గొప్ప భక్తుడని తెలియబడినప్పుడు నిజంగా యశోవంతుడగునని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది. భక్తులందరూ కూడా ఆటోమేటిక్ భగవంతుడు యశస్సు. 6 ఐశ్వర్యాల్లో భగవంతుడి కీర్తి. భగవద్భక్తులు కూడా ప్రభుపాదున్నారు. భగవంతుడు ఎట్లా కీర్తిమంతుడో ప్రభుపాద్ కీర్తిమంతుడు. కేవలం ఎలా కీర్తి? ప్రభుపాద్ ఏమైనా కోటీశ్వరుడా? లేకుంటే రిచెస్ట్ పర్సనా? కేవలం భగవంతుని అందరికిచ్చాడు. సో, దానివల్ల భగవంతుడు ఎట్లా యశస్సుందో ప్రభుపాద్ కూడా అంతే యశస్సు. అలా భక్తుల యొక్క యశస్సు అలా ఉంటదని చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. అదే నిజమైన యశస్సు. వేరే యశస్సు ఏం లేదండి. ఎవ్రీ ఇయర్ కోటీశ్వరుల లిస్ట్ మారుతా ఉంటది. ప్రభుపాదుల లిస్ట్ అలానే పెరుగుతుంది గానీ తగ్గట్లేదండి. ఆచారులది. అర్థమైందా? మనది కూడా 10 మంది కంటే తక్కువనే స్టార్ట్ చేసామండి. ఈరోజు ఎలా ఉంది? హాబిట్ షంపులో ప్రతీది కూడా భగవంతుడితో ముడిపడి ఉంటది. ఎప్పుడు కూడా యశస్సు పెరుగుతది. ఇది నాది అనుకున్నప్పుడు యశస్సు 0. ఎవరైనా మానవుడు కృష్ణ చైతన్యంలో గొప్పవాడని తెలియబడినచో అతడు నిజంగా వంతుడగును. అట్టి యశము లేనివాడే యశోరహితుడు. అంటే భగవంతుడితో సంబంధం లేనటువంటి యశస్సు అది యశోరహితం అంటున్నాడు. ఈ గుణములన్నీ కూడా విశ్వమందలి మానవ సమాజమునందును మరియు దేవతలందును గోచరించును. నిజమునకు ఇతర గ్రహములందు కూడా ఎన్నో జీవులు కలవు. వారు కూడా ఈ గుణములను కలిగి ఉందురు. కృష్ణ చైతన్యమున పురోగమించు వారి కొరకై శ్రీకృష్ణుడు ఈ గుణములన్నీ సృజించి ఉన్నాడు. ఈ విధంగా యత్నించు కృష్ణ చైతన్యవంతుడు తన యందు ఈ గుణములను వృద్ధి చేసుకొనును. అనగా దేవాది దేవుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు దేవాదేవుని నిర్దేశములను అనుసరించి ఈ సద్గుణములన్నింటినీ తన యందు వృద్ధి చేసుకొనును. కాబట్టి ఇవన్నిటిని ఈరోజు విన్నారు. లిస్ట్ రాసుకోండి. ఇక్కడ ఉంటే అలానే ఉండిపోతది. ఒక నోట్‌బుక్ పెట్టండి. మంచిగా 1, 2 రాయండి. ఇది దీని కొరకు టైటిల్ రాయండి. ఎట్లయితే మనం కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్‌లో ఇప్పటికి కూడా మనకు కొన్ని ఫార్ములాస్ మనకు బై హార్ట్ ఉన్నాయి. ఏ నుంచి జెడ్ వరకు బై హార్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్చుకోండి. బై హార్ట్ చేయవలసింది. బై హార్ట్ అంటే అరే ప్రభు గుర్తుండకపోవచ్చు. ప్రతిదాన్ని అర్థం చేసుకోండి. అప్లై చేయడానికి మాత్రం దాన్ని గుర్తుపెట్టుకోండి.
తర్వాత మనం చూచు శుభ అశుభములనేది రెండింటికి కూడా మూలము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణునిలో లేనిదేదియు ఈ భౌతిక జగత్తునందు తనంతట తానుగా ప్రకటము కాజాలదు. ఏది కూడా సర్వకారణ కారణం. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద. సర్వకారణ కారణం. ప్రతిదీ ఆ గోవిందుడి యొక్క ప్రమేయం లేనిది ఏది జరగదు అని చెప్తున్నారు. అనగా విషయములు భిన్నముగా గోచరించినను సమస్తము శ్రీకృష్ణుడియే కలుగుచున్నాయనేది ఎవరైతే భావిస్తారో అదే నిజమైన జ్ఞానము. సో, కాబట్టి దయచేసి ఆధ్యాత్మిక పురోగతికి వృద్ధి చేసుకోవాలంటే ఈ 19 గుణాల్ని మీరందరూ గూడా డౌన్‌లోడ్ జేసి ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఒక్క స్టెప్ ఎయ్యండి. తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఈసారి 1 శ్లోక బై 1 శ్లోక 18 అధ్యాయం అయిపోయే రోజు నేను అడుగుతాను. ఈరోజు మా నవలిక మాతయ్యని అడిగాను. నెక్స్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తను నాకు మందిరంలో కలిసింది. ఈరోజు మా ఇంటికొచ్చారు మాతాజీ, ఇంకో మాతాజీ, భవానీ మాతాజీ. సో, ఆమె యొక్క జస్ట్ విందాం, చూద్దాం. ఇంతటితో ఇక్కడ ముగించి జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ जय बलदेव सुभद्रा महारानी की जय।